జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం నా జీవితం జయము జయము ఇచ్చినాడు నా జీవితం జయము జయము ఇచ్చినాడు జయ గీతముల్ పాడెదం ఓడిపోయిన జీవితం జయము లేదు అనుకున్న బ్రతుకులో ఓడిపోయిన జీవితం జయము లేదు అనుకున్న బ్రతుకులో ప్రభు యేసు నాలో ఉండెను ప్రభు యేసు నాలో ఉండెను జీవము ఇచ్చిన యేసు నాలో ఉండెను జీవము ఇచ్చిన యేసు నాలో ఉండెను జయమిచ్చిన యేసు నాలో ఉండెను జయమిచ్చిన యేసు నాలో ఉండెను జయ గీతముల్ పాడెదం నా యేసుతో పాడెదం జయ గీతముల్ పాడెదం మహాకృపను బట్టి మనం ప్రేమించి తన పరిశుద్ధ సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకొని ఈ దినమంతా మనం కాపాడి కనికరించి మన ప్రయాణముల తోడుకుంటూ ఆయన సన్నిధి కాంతిని అనుగ్రహించి ఆయన క్షేమంగా తన నామం బట్టి మనం మోసుకొచ్చి ఈ రేయి మొదటి జాములో మనం ఆయన సన్నిధిలో కలుసుకోవటకు ఈ రేయి మొదటి జామున మనము ఆయన పరిశుద్ధులకు పాదగా ప్రవేశించడం కోసం దేవుడు మనకు అందించిన మహాకృప ఆయన రెక్కల మీద మోసుకొచ్చి మనకు అనుగించిన సమయాన్ని బట్టి ఈ సమయంలో దేవుని మనం కలుసుకునే విషయమై మన హృదయంలో ప్రబంధం సిద్ధపరచుకొని ఈ సమయం కోసం ఆశపడుతూ పరుగెలెత్తేవారు ఈ సమయం కోసం వారి వారి యొక్క హృదయములో తెరిచి ప్రభునందు వారి హృదయంలో సిద్ధపరచుకొని ఈ సమయాన్ని సిద్ధపరచుకొని ప్రభు మాట కోసం ఎదురు చూసేవారు ప్రేమ బిడ్డలారా దేవుడు మనకు అనుగ్రహించే మహా వాగ్దానము లేక మనం చేయవలసిందేంటి మనం ఎవరమై ఉన్నాము అని మనం ఏ విధంగా కాపాడుతున్నాడు ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం దేవుని వాక్యం వస్తుంది మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను మీరు మీ దేవుడిని యెహోవాకు భయపడి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం ఎవరికి భయపడాలి దేనికి భయపడాలి ఎవరిని హత్తుకోవాలి
ఎందుకు హత్తుకోవాలి, ఎవరి యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి, ఎవరి కొరకు మనం కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకుని మనం దొరికేదేంటి? ఈ రేయి మొదటి జాములో దేవుడు సెలవిస్తున్నమాట. ఎవరిని హత్తుకుందాం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామను బట్టి ఈ సర్వోన్నతమైన దేవుని ఆజ్ఞను హత్తుకోవాలి, ఈ సర్వోన్నతమైన దేవుని మాటను హత్తుకోవాలి, ఈ సర్వోన్నతమైన దేవుని మాటను లక్ష్యం ఉంచాలి. ఆయన మాటకు మనం లోబడుతున్నప్పుడు, ఆయన మాటను మనం లక్ష్యం ఇచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధమైన నిబంధన మనం అనుసరిస్తున్నప్పుడు దేవుడు మన వెళ్ళ తన కటాక్షం ఇచ్చేవాడు. దేవుడు తన మహాకృపను మన కరుణించి కటాక్షించేవాడు. నీ దేవుని ఆజ్ఞలకు లోబడి, నీ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, నీ దేవుని యొక్క మాటకు లోబడి మీరు మీ దేవుడిని యెహోవాను, మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకి భయపడి, ఆయనకు భయపడాలి. ఆయనకు మనం భయపడ్డప్పుడు, ఆయనకు మనం లోపడ్డప్పుడు, ఆయన మార్గంలో మనం ఇరుస్తున్నప్పుడు, ఆయన త్రోవలందు మనం ఇరుస్తున్నప్పుడు దేవుడు నీకు కావాల్సిన సహాయం చేసేవాడు. దేవుడు నిన్ను కరుణించి కటాక్షించేవాడు. దేవుడు నీకు తన కృప సన్నిధించి దీవించేవాడు. లోబడితే ఆలోచించండి. ఎవరైతే లోబడుతున్నారో వారు ఆయన ఆజ్ఞ నెరవేరుస్తున్నారు. ఎవరైతే నెరవేరుస్తున్నారో వారిని ఆయన ఆశ్రయించేవాడు, వారిని ఆయన కాపాడేవాడు, వారి యందు తన కటాక్షించి దీవించేవాడు. ఆయన పరిశుద్ధమైన రెక్కల చాటును మరుగుపరుచుకొని కరుణించేవాడు. వారు అడిగినప్పుడు ఆయన వారికి ఉత్తరం ఇచ్చేవాడు. వారు వెతికినప్పుడు ఆయన వారికి సమాధానం ఇచ్చేవాడు. వారికి దొరికేవాడు, వారిని కరుణించేవాడు. దేవునికి భయపడ్డప్పుడు, ఆయన హత్తుకున్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన మాట విని మనం అడుగుతుంటే ఆయన మనకు జవాబిచ్చేవాడు. నిజంగా కరుణించి కటాక్షించి ఆయన పరిశుద్ధమైన మనల్ని ఆదరించి తన సన్నిధి కాంతిని అనుగ్రహించి ఆయన కరుణించిన సమర్థుడైన దేవుడా. అందుకనే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. ద్వితీయోపదేశకాండము 10:12 చూస్తే, ద్వితీయోపదేశకాండము 10:12 చూస్తే, కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన మార్గముల అన్నిటిలో నడుచుకొనుచు, ఆయన మార్గములు అన్నిటిలో మనం నిరీక్షింటూ నడుచుకొనుచు, ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనో నీ పూర్ణ ఆత్మతోనో సేవించి, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను సేవించి, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి చాలు నడుచుకుందన్న మాట కాక ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన పరిశుద్ధమైన మాటకు లోబడి, తన పరిశుద్ధమైన మాట యందు మన లక్ష్యం ఉంచి
ప్రేమించి దేవుని మాటను ప్రేమించినప్పుడు అది చాలా సులువుగా ఉంటుంది. దేవుని మాటను ప్రేమించినప్పుడు అది చాలా విలువగా ఉంటుంది. దేవుని మాటను ప్రేమించినప్పుడు అది మనిషికి కష్టమనిపేదా? ఆలోచించండి. నేడు మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దగ్గర ప్రేమన సహోదరి సోదర, ఈ కుటుంబ ప్రేయర్లో మీరున్న స్థలములలో, మీ గృహములలో ఉన్న ప్రతి వారు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రేమించినప్పుడు అది మనకి చాలా సులువుగా ఉంటుంది. ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు, ఆయన మాటను అనుసరించినప్పుడు, ఆయన చిత్తానికి లోబడ్డప్పుడు అది చాలా విలువైనది. ఒక సహోదరి దేవుని నామను అంగీకరించింది, దేవుని మాటకు లోబడ్డది. కొద్ది రోజులు సీక్రెట్గా తన భర్త తెలియకోకుండా రహస్యంగా వచ్చింది, వస్తూ పోతూ ఉన్నది. ఒక దినమున తనకి సంతానం లేరు. ఒక దినం తన భర్త చెప్పాడు, నీవు చర్చికి వెళ్ళొద్దు అన్నాడు. ఆయనంది పైగా చర్చికి వెళ్ళొద్దు అంటూ ఇంక్లూడింగ్ మళ్ళీ ఇంకోటి కలిపాడు. ఆయన పలానా చర్చికి వెళ్ళబోకు అన్నాడు. ఆడబోతే అని చర్చికి వెళ్ళొద్దు అన్నాడు. అంతే. సరే, తన తండ్రిని పిలిచి చెప్పాడు, చర్చికి వెళ్తే నాకు చెప్పాను. మంచిది. ఆ ప్రాంతంలో వస్తాడా మీటింగ్ జరుగుతుంది, అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది. అక్కడికి వచ్చింది. ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొన్నది. దేవుడుకు తన కన్నీరు వినడం మంచిది, చాలా ధైర్యంగా ఉన్నది. ప్రేయర్ టైం అయిపోతుందని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. ప్రేయర్లో నుంచి ఆమె ఏమీ లక్ష్య పెట్టలేదు, వెళ్ళిపోయింది. వర్షం వస్తుంది అయినా సరే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. దగ్గరే వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ భర్త ఉన్నాడు, బయట ఉన్నవాడు, బయట ఉండిపోమన్నాడు. తడుస్తూనే నిల్చున్నది, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అని అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే వెళ్ళాను, చర్చికి వెళ్ళాను. చర్చ్ కాదు, ఒక కుటుంబంలో ప్రేయర్ ఎత్తున వెళ్ళాను, నేను చెప్పాను కదా అన్నాడు. వెళ్ళాలనిపించింది, వెళ్ళాను అన్నాడు. 13 సంవత్సరాలు అవుతుంది ఈ విషయం. వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను అన్నది. సరే, తనకు కోపం వచ్చింది. చాలా మరి ఏదో చెప్పింది, వినలేదు ఆయన. తర్వాత చాలా భయంకరం కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ విషయం ఏమీ లక్ష్య పెట్టలేదు. తడిచిపోయిన తర్వాత ఇంతలోనే పక్కన వాళ్ళు వచ్చి, వాళ్ళ బంధువులే, వర్షాలు ఎందుకు కొట్టి బయట కింద నెట్టేస్తావు, కొట్టావు కదా ఇంట్లో నేను అన్నారు. మళ్ళీ ఆ రాత్రి తన్ని సెలమిషి పెట్టాడు, బయటికి పంపించేశాడు. అప్పుడు ఆమె ప్రేయర్ చేసుకున్నది. ఆ స్థలంలో ఆ తడిషనమ మోకరించి ప్రేయర్ చేసుకున్నది. ప్రార్థన అయిపోయినాక ఉదయకాలం అంటే ప్రార్థన చేసుకున్నది అయిపోయింది. వెళ్ళి మరి లేచి తను ఉడిచిన తన పని చేసుకుంటూ ఉన్న తర్వాత మధ్యాహ్నం టైంలో తన భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఈసారి ఇంకా భయంకరం కూడా నీ పనిష్మెంట్ అన్నాడు ఆయన. నాకు చాలా ఆనందంగా ఉన్నది, నేను చాలా సంతోషిస్తానంటే ఒక్క అడుగు అట్టేసి ఆగాడు. ఏంటంటే
ఎవరెవరి గురించి విన్నాను అయ్యగారు చెప్తుంటే నా జీవితంలో సంభవించింది అది. నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ దేవుడు నా వెడల కార్యం చేస్తున్నాడు. దేవుడు నాపై కటాక్షం ఇచ్చాడు. ఒక కుటుంబ విషయం అది. అత్తుకొనుట, ఆజ్ఞ అనుసరించడం తను చాలా సులువుగా అంగీకరించింది. తనకేం అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత దేవునికి మాట కొన్ని టయాలలో తన్ని కొన్ని హింస పెట్టాడు. చాలా చాలా విషయాలు జరిగినాను. ప్రభు యొక్క మాటకు లోబడ్డది. ఆయన తెలియక ఒక దినం ప్రేయర్ చేస్తున్నప్పుడు, నీ దాసుడు చెప్పిన మాటను బట్టి నా విషయంలో నువ్వు జరిగించే కార్యాన్ని బట్టి కొందనాలు ప్రభు అని ప్రార్థన చేసిందట. ఆయన ఆగి పండుకొని ఉండవు లేచి, ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, మనకు సంతానం ఇస్తున్నాడు అన్నమాట. ఆయన దగ్గర లేచి కూర్చొని, నేనేం చేయాలని అడిగిండి. నాతో పాటు కూర్చో అందట. నేను మోకరిస్తున్నా కూర్చో అందట. లేదు నేను మోకరిస్తున్నానట. దేని వెళ్ళారా మరుసటి ఆదివారము చర్చికి వచ్చాడు. ఇక్కడికి ప్రార్థించాం. ఆమెకు విషయం చెప్పలేదు. చాలా విషయాలు నేను చెప్పిన టైం కాదు. తర్వాత ఏం జరిగిందో దేవుని కన్నాను బట్టి సరే తన ఆలోచన, తన విధానం ఏదేమైనా సరే పరిశుద్ధుల వారికి ఒక చక్కని బాబునిచ్చాడు. యసుకత పరిశుభ్రమేం కలగాక. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడా అనుకోవచ్చు. కొన్ని వేల మంది దేవుడు ఇచ్చాడు, అది వేరే విషయం. నేనేమంటానంటే ఆమె ఆజ్ఞను ప్రేమించింది కనుక ఆమెకు కలిగిన శ్రమ కానీ, హింస కానీ, శోధన కానీ ఆమె లక్ష్య పెట్టలేదు. నేను చాలా ఆశపడుతున్నా కానీ మా ఆయన చేయబట్టి రాలేకపోతున్నా అనేవాళ్ళు చాలామంది అన్నారు. నాకు చాలా ఇష్టం కానీ లేకపోతే మా కుటుంబ పరిస్థితి బట్టి రాలేకపోతే ఇదంతా ఒక సరే ఓకే. ఇక్కడ వాక్యం వస్తుంది. అత్తుకు అక్కడ ఏమన్నా తన 12 చెప్తున్నా, దేవుని కన్నా ఆనబట్టి చూస్తున్నా తినబడ్డారా, ప్రేమించి. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే ప్రేమించి తన ఆజ్ఞలను గైకొన. అంతే. ఆజ్ఞలు గైకొనటం అంటే మనం ఏదో కట్లమయ్యట్లేదు, లేకపోతే ఆజ్ఞలు గైకొనటం అంటే కొన్ని విషయాలు ఏం చేయట్లేదు, ఇంత డబ్బు తీసుకొచ్చి పెట్టాలని ఏమీ లేదు. మనిషి జీవితం మార్చుకోవటమే, మనిషికి అంతరత్వం ప్రభుత్వం తిప్పుకోవటమే. పరిశుద్ధాత్మ దేవుని తట్టు తెలియనప్పుడు దేవుని వెళ్ళారా. ఇదంతా కూడా ఒక విషయం. అతను నాకు ఒక సాక్ష్యం ఇచ్చాడు. అతను నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా భార్యతో దేవుడు ఉన్నాడు అన్నాడు ఆయన. యసుకృత వర్షకమేం కలగాక. ఏంటి అన్నాను. ఎందుకన్నాను, నేను మూర్ఖుడిగా ప్రవర్తించినప్పుడు ఆమె ఏమడిగిందంటే, నీ దాసులతో ఉన్న దేవుడివే నీవు, ఈ రాత్రి నువ్వు నాతో ఉండాలి, ఉన్నవన్నీ నమ్ముతున్నాను అన్నది. నేను ఎవరి గురించి నేను ఆయన కనిపెట్టుకొని కూర్చున్నాట. ఎవరు వస్తారు ఈరోజు ఏమో దగ్గరికి, అలసంగా చేరవాలని కూర్చున్నాట. కాంగ్నీట్లో పోయి కూర్చున్నా, కామ తలుపు కొద్ది దగ్గర వేసి మంచిగా వస్తే కొట్టలు ఇద్దరు చంపాలని చూస్తున్నాం. అయితే నువ్వు నాతో ఉండు అనే మాట ఏదైతే అన్నదో ఆ మాట, నీ దాసులతో ఉన్న నీవు నాతో ఉండాలి అందట. అంతే. అయితే ఆయనతో ఉన్నవాడు ఆయన ఈరోజు ఇక్కడికి వస్తాడు కదా, ఆయన సంగతి తెలవాలనుకున్నట్టు ఆయన. అయిపోయింది. ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఆ రాత్రి నా కళ్ళు తెరిచాడు దేవుడు, ఆ రోజే నా హృదయం తెరిచాడు దేవుడు. ఈరోజు నేను దేవునక సాధువైన గొర్రెపిల్ల నేను ఆయన. యసుకృత వర్షకమేం కలగాక. ఒక వ్యక్తి ప్రేమిస్తే, అందుకే వాక్యం చదువుతుంది కదా, ప్రభు నన్ను బట్టి 10:20 ఒక మాట అంటాడు. చూడండి అక్కడ 10:20 నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన సేవించి. ఆమె ఏం చేసింది? భయపడ్డది, సేవించింది. ఎవరు భయపడ్డది? లోకానికి భయపడలా, శ్రమలకు భయపడలా, హింసకు భయపడలా, దేశించే వరకు భయపడలా, అవమానపరిచే భయపడలా, నిందించే వరకు భయపడలా, దేశించే వరకు భయపడలా. ఎవరు భయపడది? దేవునికి. చాలామంది జీవితంలో దేవునితో ఉన్నాను అంటారు కానీ దేవుని భయపడరు.
భయపడరు అంటే రుజువు ఏంటంటే వారి నోటి మాట, వారి క్రియలు, వారి కొండే కార్యములు, వారు నిందించటము లేక అపహాసించడం లేక కాని విషయాలు కల్పించటము. ఒకరు సంతోషంగా ఉన్నారంటే వెంటనే వాళ్ళ ఒళ్ళంతా మండిపోద్ది. వారు సంతోషం, కొందరు భార్య భర్తలు సంతోషంగా సంతోషం వారు తట్టుకోలేరు. కొందరు కొన్ని విషయాలు చూస్తాను, నేను చూస్తుంటాను కొన్ని. నేను ఈరోజు కూడా స్థలంలో చూసినప్పుడు ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక కంప్లైంట్ చేస్తున్నప్పుడు నాకు ఒక్క విషయం కోసం ప్రార్థన చేయమని ఆయన ఏంటన్నాను. ఏంటంటే అవును కదా, నా కొడుకు కోళ్ళ సంతోషంగా నా ప్రాణం తట్టుకోలేదు అంది. ఎందుకమ్మా నేను అందరూ ఉన్నారు, నేను ఒక్కనే కాదు, రికార్డ్ చేసినారు కూడా. ఎందుకమ్మా అంటే ఏమో అదేదో నాకు తెలియట్లేదంటే వాళ్ళ భర్త కదా. ఎందుకంటే భర్తని అన్ని విషయంలో సంతోషపడో తనకు తెలియదు కదా. తన కోళ్ళకైతే ఆ విషయంలో దేవుడు కురిపించాడు, కానీ నా భార్యకైతే అది లేదు కనుక అందుకే తన కోపం అనడం. సరే, ఇదొక విషయంలో నవ్వినారు. అసలు విషయం ఏంటంటే ఆ ఒక మాట ఏడుస్తుందంటే ఏదో నాకు తెలియదు అంతే. నా హృదయంలో కలవరపడుతున్నది. రెండు కన్ను పట్టుకొని అడుగుతుంది, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. నేను దయచేసి నా పట్టణంలో నీ దండం పెడతాయి, నా కోసం ప్రార్థన చేయి, నా వయసు అయిపోతుంది. అది కూడా ప్రాంతంలో ఉన్నా నేను. దాన్ని వెళ్ళాను, ఆలోచించాను. నేను కూడా చాలా చింతపడ్డాను. అది కూడా అపవాది వారిని వాడుకుంటుంది. మంచిది, ఈరోజు మనం వింటున్నాం. ఏమంటొచ్చు అక్కడ 20 వచ్చిందని, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆ నామమున ఏం చేయాలా? ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆ నామన ప్రమాణం చేయాలి. ఎవరైతే చేస్తున్నారో యోబు గ్రంథము 11వ అధ్యాయంలో 11లో చూస్తున్నప్పుడు 15, 16లో దేవుని వాక్యం చదువుతుంది. చూడండి అక్కడ యోబు గ్రంథము 11వ అధ్యాయము. నిశ్చయముగా నిర్దోషివై ఏం చెప్తారట? ఎవరైతే దేవునితో ప్రమాణం చేసుకుంటారో, ఎవరైతే ప్రభుతో కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభు నుండి తీర్మానం చేసుకుంటారో. కొంతమంది అంటారు, వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ పాపం ఇక నీ చేయను, ఈ రోజుతో దీన్ని పాతిపెట్టు అంటారు. కానీ మళ్ళీ అదే చేస్తారు కొందరు అది చేయరు. నాకు ఈ పాపం చేయను. ప్రియ సహోదరి సోదరు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవో, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందవో. ఏమై ఉంటారు? దేవునితో ఎప్పుడైతే మనం ప్రమాణం చేస్తామో, ఏం చేస్తాము? ప్రమాణము అంటే ఈ పాపం చెయ్యను, అవునా కాదంటారా? ఒక విషయంలో ప్రమాణము, ఒడంబడిక. దేవుడు ప్రభా నువ్వు చూస్తున్నావు, నీ నామను చెప్తాను, ఇక నీ పాపం చేయను, నీ నామం చెప్తా నీ అబద్ధం ఆడను, నీ నామని ఇదిగో నిన్న మరొకరిని సేవించను, నీవే నా దేవుడివి అంటే ఒడంబడిక చేసుకుంటావు హృదయంతో. కొందరు చేతులెత్తి ప్రభా నీకు అప్పగిస్తున్నాం అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి? ఏముంది అక్కడ? స్థిరపడతారు. ఏమవుతారు? స్థిరపడతారు, చెదిరిపోరు, ఆజ్ఞను అనుసరిస్తుంటారు, గైకుంటుంటారు, కట్టలను కనుక్కుంటుంటారు. స్థిరపడదువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచిదవా. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకుందవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు అంటే అధికంగా ప్రకాశించును. ఏం ప్రకాశించేది? మధ్యాహ్నం టైంలో ఎట్టుంటుందో తేజస్సు అంటే బ్రతుకు, అంటే మచ్చలేని బ్రతుకు, కల్మషం లేని బ్రతుకు, కలహం లేని బ్రతుకు, నింద లేని బ్రతుకు, దేశం లేని బ్రతుకు. ఎవరైనా ఆ ఇంటి గురించి అనొద్దు, లేక వాళ్ళ గురించి అనొద్దు. వాళ్ళు నీతిమంతులు, వారి పరిశుద్ధులు, వాళ్ళ మీద అలాంటి నిందను మోపకూడదు, దేవుడు ఒప్పుకోడు అంటారు.
అంటే బ్రతుకు మధ్యాహ్న కాలప తేజస్సు కంటే అధికంగా ఉండాలి, అతి పరిశుద్ధంగా ఉండాలి, అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. చాలాసార్లు దేవుని వాక్యం వింటుంటారా, నేను వెళ్ళారా, అత్తుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడుతున్నప్పుడు. యెహోషువ గ్రంథంలో 23:8 వచ్చిన మాట చెప్తాడు. యెహోషువ గ్రంథం 23:8 చూస్తే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను, ఎట్లుండాలి మనం, దేవుడైన యెహోవాను అత్తుకొని. ఎవరిని అత్తుకోవాలి? పాపాన్ని అత్తుకోవద్దు, లోకక్రియలను అత్తుకోవద్దు, అపవిత్రతను అత్తుకోవద్దు. ఎవరిని అత్తుకుందాం? అందుకని ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించినప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సోదర, దేవుని కుటుంబమా? ఒకప్పుడు నువ్వు దేవుని కుటుంబం కాదు. అందుకని దేవుని వాక్యం చదువుతుంది. దేవుని ప్రజ. ఎవరి ప్రజ మనము? దేవుని ప్రజ. మొదటి పేతురు 2 చెప్తున్నమాట. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయి ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధులను, పరదేశులు కాదు, అక్కడ పరిశుద్ధులను, వేరుపరచబడిన వంశమును, దేవునికి సహోదరి, ముఖ్యంగా అక్కడ మీరు పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఎవరి సొత్తు? ఆజ్ఞను అనుసరించి ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? అపవాది సొత్తు కాదు, అబద్ధికుల సొత్తు కాదు. నీ కుటుంబం మరి ఆలోచించుకోవాలి సమయం అందాం. దేవుని వెళ్ళారా? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. ఒకప్పుడు కనికరింపబడితే ఏమైనా మనం కనికరింపబడ. అందుకని ఇప్పుడు మరి ఎవరివి? దేవుని సొత్తు ప్రజ అన్న ఆలోచించండి. అందుకే ఆజ్ఞకు లోబడి ఆయన అత్తుకొని పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి ఈ సర్వోన్నతమైన దేవుని మాట కింద లక్ష్యం ఉంచి ఆయన అత్తుకున్నప్పుడు ఆశ్రయించేవాడు. ద్వితీయోపదేశకాండము 11:13 చూస్తే కూడా చెప్తారు ఒక మాట. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుని యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని వెడల చాలు. ఇక్కడ దేవుని యొక్క మాట 20 వచనం చెప్తున్న మాట, పరిశుద్ధ పదం మీరు జాగ్రత్తగా విని, జాగ్రత్తగా ఆయన అత్తుకొని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన పరిశుద్ధ మాట నిలిచినప్పుడు దేవుడు బహుగా ఆశ్రయించేవాడు. ఆయన విషయంలో మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం దీవించేవాడు. ఆయన బహుగా మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన అత్తుకున్నప్పుడు మన బహుగా ఆశ్రయించేవాడు. దీని బిడ్డలారా, తిరిగి మనం దాశపు కాడి కింద పోటక దేవుడు ఇష్టపడలేదు. ఆయన చిత్త ప్రకారము, ఆయన ఉద్దేశ ప్రకారం, ఆయన మాట ప్రకారం మనం ఆయన నామను బట్టి మోకరించిన, మనం ఆయన నామను బట్టి పని చేస్తున్నాం, మనం ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం పాల్గొంటున్నాం. నాడు నేడు కూడా ఎకరెత్తుకున్న దేవుడు, నాడు నేడు కూడా ఎకరెత్తుకున్న దేవుడు. ఆయన ప్రేమమయుడు, ఆయన మాటలో జీవం ఉన్నది, నన్ను జీవింపజేస్తున్నాడు. అందుకని ఆయన పని చేసేవారు కానీ, ఆయన ప్రార్థన చేసేవారు కానీ. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15 చూస్తే దేవుని ఆజ్ఞ జరుగుతుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15 58 చూస్తే 58 వచ్చిన చూస్తున్న దేవుని ఆజ్ఞ జరుగుతుంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని వెరిగి
స్త్రీలను కదలని వారును ప్రభు కార్యవృద్ధి ఉందో ఎప్పటికీ ఆసక్తి గలవారై ఎట్టుండాలా? ఆసక్తి, ఆయన ప్రేమించే విషయంలో, ఆయన ఆజ్ఞను గైకొనే విషయంలో, ఆయన ప్రార్థించే విషయంలో, ఆయన నామం నడిచే విషయంలో, ఆయన మార్గంలో ఉండే విషయంలో ఎట్టుండాలి మనము? ఆసక్తి. కొందరు జీవితాల్లో వయసు అంటే వృద్ధాప్యంలోకి వస్తుంటారు, కానీ వాళ్ళలో స్థిరం ఉండదు. దేవునితో కలిసి ఉండే విషయం. రక్షకుడు, నాడు నేడు కూడా ఎక్కిరెత్తుకున్న దేవుడా, నాడు నేడు కూడా ఎక్కిరెత్తుకున్న దేవుడా. అందుకని మనం ఆసక్తి కలవారమే. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన స్వాతంత్రమును మనం కలిగి ఆయన నత్తుకొని, ఎవరు ఎత్తుకొని? ఎత్తుకొని పరిశుద్ధాత్మ దేవుని పాత్ర దగ్గర అన్ని విషయాలు కూడా మనము ఆయన ఆజ్ఞను గైకుంటూ దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి దీవెన మన పొందుతూ ఆయన మన మహిమపరచుకున్న మన హృదయాలు ప్రభుని శుద్ధపరచుకున్న దేవుని ఆత్మశక్తి వస్తుంది. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రియ సహోదరి సోదర, ప్రేమని మనస్తులారా, దేవుని సన్నిధిలో బాలులు, వృద్ధులు, అదేవిధంగా ప్రతి వారు కూడా ఈరోజు నీ కుటుంబం ఎవరినెత్తుకున్న కాలము గడిపింది. దినమంతా కూడా నీవు ఏ మాటలతో నీవు కాలం గడిపావు? దినమంతయు నువ్వు ఏ సంభాషణతో ప్రభుకి విరోధంగా నడిచావు? ఆయన అత్తుకున్నావా? ఆయన సన్నిధిలో అత్తుకున్నావా? ఆయన కార్యము నెరవేర్చు కోసం ఇష్టపడ్డావా? ఆయన పనిని కొనసాగించావా? ఆయన ఉద్దేశం నెరవేర్చావా? అడుగుతావు యేసయ్యని. ఆ మత్సరము కలిగిన జీవితంతో ఉండటం, ఇంకా ఆ దేశముతో కూడుకున్న ఆ క్రూరమైన మృగసర్పము లాంటి విషయాలతో ఉంటావా? వద్దు, అడుక్కో, స్వస్థపరిచేయ. ఈరోజు నీ గృహానికి వచ్చి నీతో ఉండడానికి ఇష్టపడతాడు కదా, నిన్ను ఆశీర్వించడానికి ఇష్టపడతాడు కదా. యేసయ్యని అడుగు, ప్రార్థించేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్రమైన పాదాల కొందనాలు చేరుస్తున్నాయా. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చిన కొందనాలు. మేము ఏ విధంగా ఉండాలో మరి సెలవిచ్చారు కదా. ఈ సరమైన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో మీరు ప్రవేశించి వారిని ఎత్తుకోట కోసం ఇష్టపడుతుండగా మీరు వారిని ఎత్తుకొని వారి అక్కర్లు తీర్చండి, వారి కోరికలు తీర్చండి, వారికున్న సమస్యల పరిష్కారం చేయండి, వారి కుటుంబంలో ప్రతి రోదన తొలగించండి. కొన్ని కుటుంబాల అపవాది ఆవరించి ఉండటం వలన వెలుగుదూత వేషం వేసుకున్న వారుగా ఉన్నారు కదా. నిశ్చిత వారిని బట్టి ప్రొగతండి. ఆ కుటుంబానికి కానీ ఆ ప్రాంతంలో బ్రాంచీలకు కానీ ఏ విధంగా హాని కాకుండా కూడా సహాయం చేతండి. పేరు పేరు దర్శించండి, కనికరించండి. నేను అంటే పర్వతాన్ని పేరు పైన దర్శించండి. ఆయా స్థలంలో హాస్పిటల్లోనూ కష్టములను ఇటుపులను జ్ఞాపించుకోండి. శరీర బలహీనత ఉన్న ప్రతి వారు ముట్టి స్వస్థపరిచి ఈ రాత్రి దర్శనులతో కలదారా మాట్లాడుతూ మీరు బలపరిస్తారు, మీరు కరుణించి నీ నామం కోసం ప్రభా ప్రతి వారిని శుద్ధపడి నీ అందు నిరీక్షణకు దయచేసి మీరే కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.